హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా జ్ఞాన సరస్వతి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామరెడ్డి మీడియాతో మాట్లాడారు. పాఠశాల ప్రారంభించే సమయంలో జ్ఞాన సరస్వతి విగ్రహం పాఠశాలలో ఉండాలనే ఉద్దేశంతోనే సొంత ఖర్చులతో విగ్రహ ప్రతిష్ఠాపన చేయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తోటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సరస్వతి మాత జ్ఞాన సరస్వతి మాత బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ప్రతిష్ఠ చేసే జరిగింది. దీనికి అనుగుణంగా ఏర్పడే కారణం ఏంటంటే చుట్టుపక్కల ఆంజనేయ స్వామి యొక్క క్షేత్ర పాలకులు ఉన్నారు. ఆ పాలకులు చూపే సరస్వతి విగ్రహం యొక్క అవతారం దాల్చింది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కమలాసుల చెరువు ప్రాంతంలో అద్భుతమైన జ్ఞాన సరస్వతి క్షేత్రంగా మనకు చూపిస్తుంది. ఇక్కడ ఏమైనా దర్శనం చేసుకున్న వారికి కోరికల వారికి ఖచ్చితంగా నెరవేరుతాయి. కావాల్సిందంటే వాళ్ళకి ఓడిపియం పోవడం, కుంకుమార్చన చేయించుకున్న వారికి ఖచ్చితంగా ఇష్టకార్య సిద్ధి ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం అందరికీ ఉంది. 2019 సంవత్సరం ఏర్పాటు చేసిన రామరెడ్డి గారి ఈ ప్రతిష్టకి మూలదారుడు. అతను చాలా ధన్యవాదాలు. అతను ఉత్తమ పురుషుడిగా ఏంటంటే సరస్వతి మాతని అవగాహన చేసుకొని అద్భుతమైన పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అతను చాలా ధన్యవాదాలు. పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలలో కమలాపూర్లో కమలం అంటే ఇక్కడ పునఃప్రతిష్ఠ జరిగింది. 2019లో సరస్వతి అమ్మవారు తప్పనిసరిగా ఈ పాఠశాల ప్రారంభోత్సవం నాడు అమ్మవారు విగ్రహం ఉండాలని కోరినారు కనుక ఆ కోరిక మేరకు మేము వారి కృపకు పాత్రులమై ఆ సరస్వతి అమ్మవారు చేశాం. ఈరోజు పునఃప్రతిష్ఠ కార్యక్రమం మా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర సార్ రిటైర్మెంట్ రోజు మరియు వారి వెడ్డింగ్ యానివర్సరీ కనుక ఈరోజు మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుపుకున్నాం. కాబట్టి ఈ స్టాఫ్ అందరికి కూడా దాతలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.